అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి. అవును, మీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజలకి ఏమన్నా చేశారా? మరి మీరు ఎంతవరకు చేశారు? తిరుమలలో సాధారణ భక్తులకి 3 పూటల ఉప్మా చేసి పెట్టారా? మరి మీకు టైం సరిపోతుందా? మీకు దాంతోనే టైం సరిపోతుందేమో. మరి ఈ ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్స్ వేసే అర్హత మీకు లేదు అని తెలుసుకోండి ముందు మీరు. మరి ప్రత్యేక హోదా అంటావా? మీకు ప్రత్యేక హోదా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎన్నోసార్లు చెప్పారు. దానిపై ఆ ప్రత్యేక హోదా నుంచి జనాల్లో తిరిగారు, జనాల్లోకి వచ్చారు. మరి ప్రభుత్వం వచ్చినాక కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళారు, ఎన్నోసార్లు తిరిగారు. ఈ పథకాలకు డబ్బులు తీసుకొచ్చారు, విచ్చలవిడి డబ్బులు పంచారు. అది ప్రభుత్వం ఉన్న రోజు దాని గురించి పట్టించుకోలేదు, ఒక ప్రత్యేక హోదా గురించి అని. ఇప్పుడు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక ఇప్పుడు ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తుకొస్తుందంటే ఎవరు నమ్ముతారు? ఒకసారి చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మీరు అప్పుడు 2014 ఆ ప్రాంతం మీరు అధికారంలోకి రావాలని మీరు చేసిన ప్రయత్నంతో మీరు ప్రత్యేక హోదా గురించి జనాలను మోసం చేస్తూ ఒక రాష్ట్ర రాజధాని అభివృద్ధి చేస్తాము, రాజధాని కడతాము అని అధికారంలోకి వచ్చారు. పూర్తిగా అధికారంలోకి వచ్చాక మీకు చేతగాలే మీరు నిద్రపోయారు. ప్రత్యేక హోదా గురించి ఒక పథకాలు పెట్టుకొని పథకాలకు డబ్బులు ఇస్తున్నాం కదా, ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తాము, మాకు ఇవన్నీ అవసరం లేదన్నట్టుగా మీరు వ్యవహారం చేశారు, ప్రయత్నం చేసుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం చిత్తుకోడిపోయాక ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తుకు వచ్చింది అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మే స్థితులు లేరు. ఎవరు నమ్మను కూడా నమ్మరు. ఎంతవరకు సహజం ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఇటువంటి ఉత్తత్త మాటలు, కల్లిబుల్లి మాట చెప్తే మాత్రం ఎవరు నమ్మరు, నమ్మే స్థితులు లేరు. ఇప్పటికే చాలా వరకు తెలిసిపోయింది, అంతా మోసము. ఈ వైసీపీ ప్రభుత్వమే పెద్ద మోసం. ఎవరు నమ్మకూడదు, ఎవరు నమ్మబాకండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని వేరే విధంగా క్వశ్చన్లు చేస్తారు, ఎవరు నమ్మే స్థితులు లేరు అని ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు నమ్మే స్థితి లేరు కాబట్టి ఎవరు నమ్మరు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.